కడప జెడ్పీ చైర్మన్ గా రామ్ గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. కాసేపటి క్రింద అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 50 మంది సభ్యుల్లో 42 మంది వైసీపీ జెడ్పీటీసీ సభ్యుల మద్దతుతో రామ్ గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. రైట్, మొత్తంగా రామ్ గోవింద్ రెడ్డి అయితే ఎన్నికైనట్టుగా అఫీషియల్ గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం శ్రీనివాస్ ద్వారా. శ్రీనివాస్, ఏదైతే వైసీపీ పార్టీ మొదటి నుంచి భావిస్తూ వస్తుందో ఎట్లా తిరిగి కూడా జడ్పీ స్థానాన్ని కూడా జడ్పీ కేంద్ర స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనే సూచనలు పడింది. ముందస్తుగానే ప్రణాళిక రచించింది. అందులో భాగంగానే ప్రస్తుతం నేడు ఏదైతే బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీగా కొనసాగుతున్న రామగోవింద్ రెడ్డి కూడా జడ్పీ చైర్మన్ కూడా ఎన్నిక అయ్యారు. దీన్ని అధికారికంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రస్తుతం ఆయన చేత ప్రమాణ స్వీకారం చేసి ఆయన కూడా జడ్పీ కార్యాలయం నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఏర్పడింది. అయితే మొదటి నుంచి కూడా ఏదైతే జడ్పీ చైర్మన్ స్థానాన్ని కూడా ఎట్లా తిరిగి కూడా కైవసం చేసుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి చాలా ప్రెస్టీజియస్ గా వైసీపీ పార్టీ కూడా భావిస్తూ వస్తుంది. టీడీపీకి సంఖ్యాబలం లేనప్పుడు ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ ఏదైతే చోటు చేస్తున్నటువంటి సంఘటనలో ముందుగానే ఆలోచన పెట్టుకొని ఈ జడ్పీ స్థానాన్ని ఎలాగైనా కూడా వైసీపీ మరోమారు తిరిగి కైవసం చేసుకునే దిశగా కూడా అడుగులేసింది. ప్రస్తుతం ఆ వైసీపీ పార్టీ చేసినటువంటి పూర్తిగా ప్రణాళిక కూడా సక్సెస్ అయిందని చెప్పి భావించవచ్చు. మరియు కాసేపటి క్రితం కూడా ఏదైతే జడ్పీ చైర్మన్ గా కూడా రామ్ గోవింద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా ప్రకటన చేస్తారు. దీంతో కూడా వైసీపీ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి కూడా జడ్పీ కార్యాలయం వద్దకు వచ్చి అక్కడ స్వీట్ తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని కూడా చాలా విజయంగా భావిస్తూ వస్తున్నారు. గెలుపు కూడా చాలా ఎందుకంటే ఈ గెలిచిన తర్వాత కూడా దాదాపు ఇప్పటికే 3.5 సంవత్సరం పాటు కూడా 10 కాలం అయిపోయింది. మరో 18 నెలల కాలం మాత్రమే ఈ జడ్పీ చైర్మన్ గా కూడా ఆయన రామ్ గోవింద్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఈ 3.5 ఏళ్లలో కూడా ఆటపాటి అమర్నాథ్ రెడ్డి కూడా ప్రస్తుతం రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా జడ్పీ చైర్మన్ కు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏదైతే రామ గోవింద్ రెడ్డి కూడా బ్రహ్మంగారి మఠం నుంచి 2 దఫాలుగా ప్రస్తుతం ఎన్నికయ్యారు. మరి 18 నెలల కాలం మాత్రమే ఉంది వైసీపీకి. 18 నెలల కాలంలో ఎటువంటి ముందడుగు చేస్తారు, ఏ విధంగా ఉండబోతుంది కూడా ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఏదైతే హైకోర్టులో టీడీపీ డిప్యూటీసీ జయరాం రెడ్డి ఆయన ఆశ్రయించారో ప్రస్తుతం హైకోర్టు కూడా తీవ్రంగా తమ అనుగుణంగా లోబడి ఉండాలా, ఎన్నిక ప్రక్రియ కూడా తమకు పూర్తిగా డేటా పంపించాలా కూడా అని చెప్పింది. ప్రస్తుతం ఈయన గెలిచినప్పటికీ కూడా చెక్ పవర్ ఏమాత్రం ఉండదు అని చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే ఈయన ప్రస్తుతం 2 స్థానాల్లో పులివెందుల డిప్యూటీసీ అకాల మరణం, ఎందుకంటే ఆయన యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. మరోవైపు ఒంటిమిట్ట డిప్యూటీసీగా ప్రస్తుతం రాజంపేట ఎమ్మెల్యే ఆటపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన గెలిచి ప్రస్తుతం ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఈ 2 స్థానాల్లో పూర్తిగా ఎన్నిక జరిపిన తర్వాత తర్వాతనే చెక్ పవర్ వస్తుందని చెప్పి మరోవైపు కూడా టీడీపీ చెప్పుకో వస్తుంది. దీన్ని ఏ విధంగా ఉండబోతుంది? ఒక పక్క టీడీపీ చెప్తున్నప్పటికీ కూడా కేవలం వైసీపీ జడ్పీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి రామగోవింద్ రెడ్డి నామాంతరంగానే చైర్మన్ గా కొనసాగుతారా, నిజంగానే వాళ్ళు అంటున్నటువంటి చెక్ పవర్ పూర్తిగా ఏం ఉండవా అనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారాయని చెప్పి చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ జడ్పీ కడప జడ్పీ స్థానాన్ని చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం పట్ల కూడా చాలా ఆనందం సంతోషంగా ఉన్నారు ఇక్కడ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.